వర్ష పెళ్లై 15 రోజులు పూర్తయింది. హనీమూన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆమె తన అత్తగారి గ్రామానికి వెళ్లడానికి ప్యాకింగ్ చేస్తుంది. వర్ష, నీకు తప్పుగా ఏమనిపించడం లేదు కదా? నేను నిన్ను ఒంటరిగా మా అమ్మా నాన్న దగ్గరికి ఆ పల్లెటూరు పంపిస్తున్నందుకు. ఫ్యాక్టరీలో పని చాలా ఉంది, ఓనర్ గారు సెలవు ఇవ్వడం లేదు. తను సెలవిచ్చుంటే నేను కూడా నీతో వచ్చేవాడిని. అలాగే నేను అతనికి చెప్పాను 2 వారాల తర్వాత 10 రోజులు సెలవు కావాలని, ఎందుకంటే మా చెల్లి పెళ్లుంది కదా. ఏం పర్వాలేదు, ముందు పని అవసరం కదా. అయినా నేను పరాయి చోటుకు వెళ్తున్నానా? సొంత అత్తగారింటికేగా, నా ఇల్లేగా. నేను అక్కడే ఉంటే అత్తగారికి సాయంగా ఉంటుంది. పైగా సునైన పెళ్లి కూడా ఉంది కదా వచ్చే నెల. నాకేం తప్పుగా అనిపించడం లేదు, మీరేం బాధపడకండి. రకుల్ వర్షని బస్ ఎక్కిస్తాడు. టౌన్ నుంచి పల్లెటూరికి 7 గంటల దూరం. వర్ష ఊరు చేరుకుంటుంది. అక్కడ ఊరిలో అందరూ కొత్త కోడలికి స్వాగతం పలుకుతారు. వర్ష అత్తగారిది చాలా మంచి స్వభావం. ఆమె వర్షకు కొత్త అనే లోటు లేకుండా చూసుకుంటుంది. వర్ష ఏమాత్రం ఇబ్బంది పడకుండా చూసుకుంటుంది. వర్ష కోడలా, ఊరిలోని కొందరు నిన్ను చూడటానికి వస్తున్నారు. అందరికీ నిన్ను చూడాలని కోరికగా ఉందమ్మా. ఒక పని చేయి, నువ్వు త్వరగా తయారై వరండాలోకి రా. సరేనా అమ్మా? సునైనా, నువ్వు మీ వదినికి టిఫిన్ పెట్టు. వర్ష వదినా, మీకోసం నేను ఆలు పూరి ఇంకా కీర్ చేశాను. నేను ఇప్పుడే తెస్తానుండండి. సునీనా బలవంతం చేస్తూ వర్షకి చాలా హెవీగా తినిపిస్తుంది. అతిథులు అస్తమాను వస్తూ వర్ష ఏదో ఒకటి తినాల్సి వస్తూ ఉంటుంది. మరుసటి రోజు వర్ష పరిస్థితి చాలా చెడిపోతుంది. ఆమె కడుపు నొప్పితో బాధపడుతుంది. కమలా, కోడలికి దిష్టి తగిలినట్టుంది. ఒక పని చేయి, కోడలికి దిష్టి తిప్పే. హా జానకి అక్క, దిష్టి అయితే నేను తీసేశాను. నిజంగా నా కోడలికి దిష్టి తగిలినట్టుంది. ముఖం చూడు ఎలా చిన్నదైపోయిందో. నొప్పిగా ఉందా కోడలా? తెలియడం లేదత్తయ్య, కడుపులో అయితే పిండేస్తున్నట్టుంది. చాలా నొప్పి వస్తుంది ఆగాగి. అమ్మా నానా, నాకు అనిపిస్తుంది వర్ష వదనకు పల్లెటూరు వంటలు అరక్క ఇలా అయిందని. ఈ వదిన నేను సరిగ్గా చెప్పానా? అయ్యుండొచ్చు, కొత్త నీరు వాతావరణం కదా. అంతకుముందు ఇంత నొప్పి ఇప్పుడు రాలేదు నాకు. కమల, ఒక పని చెయ్యి, నువ్వు కోడల్ని డాక్టర్ వినోద్ దగ్గరికి తీసుకెళ్ళు. ఏదో ఒక మంది ఇస్తాడు అతను. ఇది మంచి పద్ధతి. పద కోడలా, నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. అతను చాలా మంచి మందులు ఇస్తాడు. అతని హస్తవాసి కూడా మంచిది. అమ్మా, మెడికల్ షాప్ నుంచి మందులు తెచ్చిస్తే సరిపోతుంది కదా. డాక్టర్ దగ్గరికి ఎందుకు వదిలిని తీసుకెళ్లడం? కొంచెం నొప్పి కదా, కడుపులో నొప్పి అవసరం లేదు. అరే, నువ్వేం మాట్లాడుతున్నావు సునీనా? నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మానేసినంత మాత్రాన అందరూ మానేయాలా? అతను చాలా మంచి డాక్టర్. ఎన్ని సంవత్సరాల నుంచి అతను మన ఊళ్ళో పేషెంట్స్ కి సేవ చేస్తున్నాడు. నువ్వు నోర్మి, నువ్వు పదకోడలా, తన మాటలు పట్టించుకోకు. నేను తీసుకెళ్తాను. వర్ష అప్పుడేమీ మాట్లాడలేదు. కానీ తనకు సునీన మాటలు ఏవో కాస్త అదోలా అనిపించాయి. కానీ సునీన మాటలపై ఆ టైంలో ఆమె పెద్ద ధ్యాస పెట్టలేదు. సునీన ఏదో అందలే అని తనకు అనిపించింది. వర్ష తన అత్తగారితో కలిసి డాక్టర్ వినోద్ క్లినిక్ కి వెళ్తుంది. క్లినిక్ కి వెళ్లగానే అక్కడ ఆడవాళ్ల క్యూ చాలా ఉంది. వర్ష నెంబర్ అందరికంటే ఆఖరిది. అందరికంటే ఆఖరిలో లైన్ లో నించుంది. కాసేపటి తర్వాత వర్ష నెంబర్ వస్తుంది. వర్ష తన అత్తగారితో కలిసి డాక్టర్ గదిలోకి వెళ్తూ ఉండగా బయట ఉన్న గార్డ్ వాళ్ళని ఆపుతాడు. అతను అంటాడు, అమ్మా, మీరు పేషెంట్ తో పాటు లోపలికి వెళ్ళకూడదు. డాక్టర్ సార్ కోపగించుకుంటారు. అత్తయ్య, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూపించుకొని వస్తాను. సరే కోడలా, నేను ఇక్కడే ఉంటాను. అన్ని విషయాలు చెప్పు డాక్టర్ గారికి. వర్ష లోపలికి వెళ్తుంది. ఒక కుర్చీలో 40 ఏళ్లకు పైబడిన వ్యక్తి కూర్చొని ఉంటాడు. అతని ముఖంపై ఏవో పాత గాయాల తాలూకా మచ్చలున్నాయి. అతనే డాక్టర్ వినోద్. అతను వర్షని అడుగుతాడు, వర్ష చెప్పు, ఏంటి నీ సమస్య? డాక్టర్ సార్, పొద్దుటి నుంచి కడుపులో ఒకటే నొప్పి ఆగాగొస్తుంది. మీ బాడీ చెకప్ చేయాలి. లోపలికి వెళ్ళి పడుకోండి. కానీ కడుపులో నొప్పి, పూర్తి బాడీ చెకప్ డాక్టర్. అది పూర్తి బాడీ చెకప్. అప్పుడే కడుపులో నొప్పి ఎందుకు వస్తుందో మాకు తెలుస్తుంది. ఇంకా అప్పుడే మీరు సరైన మందు ఇవ్వగలం. వర్షకి సరే, డాక్టర్లు కూడా అప్పుడప్పుడు అలా చెక్ చేస్తారులే అనిపిస్తుంది. తను వెళ్లి గదిలో పడుకుంటుంది. డాక్టర్ వినోద్ లోపలికొచ్చి తలుపు వేస్తాడు. వర్షకి ఏదో కొంచెం తేడాగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే తనకు తెలుసు, డాక్టర్ బాడీ చెకప్ చేసేటప్పుడు పేషెంట్ తాలూకా మనిషి ఎవరో ఒకరిని పేషెంట్ తో పాటు ఉంచుతారని. కానీ ఇక్కడ వర్షని కేవలం తన ఒక్కదాన్ని మాత్రమే ఉంచారు. వర్ష, మీ చీర కొంగు కాస్త పక్కకు తీయండి. నేను మీ పొట్ట చూడాలి. ఎక్కడెక్కడ నొప్పి ఉందో చూడాలి. ఇక్కడ ఇక్కడ లేదు డాక్టర్, అక్కడ కాదు, సైడ్నా. ఇక్కడ నేను ఒక పని చేస్తాను. నేను పొట్ట మొత్తం అలా అలా ఒత్తి చూస్తాను. ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ చెప్పు. అప్పుడు వర్షకు కాస్త కంగారు మొదలవుతుంది. వినోద్ వర్ష శరీరాన్ని తప్పుగా తాకే ప్రయత్నం చేస్తుంటాడు. వర్ష వినోద్ చేయిని తోసేసి గట్టిగా ఒక చెంపదెబ్బ కొడుతుంది. పనికి మళ్ళ విధవా, దరిద్రుడా, డాక్టర్ పేరుకే కలంకం నువ్వు. ఇప్పుడే వెళ్లి నీ అసలు రూపం నేను అందరికీ చెప్తాను. నీ ముఖం మీద ఘాట్లు కూడా బహుశా ఏ ఆడదాని గోల గుర్తులా అయి ఉంటాయి. తనతో కూడా ఇలాగే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే గీకి పెట్టుంటుంది. అసలు నువ్వు మనిషివేనా?
ఏమని చెప్తావు? ఈ ఊళ్ళో ఏ ఆడది నాకు వ్యతిరేకంగా చెప్పలేదు. ఎందుకంటే నా దగ్గర అందరి వీడియోలు ఇంకా ఫోటోలు ఉన్నాయి. ఒకవేళ నేను కావాలనుకుంటే ఈ ఊళ్ళోని మొత్తం ఆడవాళ్ళ పరువుని బదనాం చేయగలను. ఇప్పుడు నువ్వైతే సేఫ్ గా ఉన్నావు. నీ వీడియోస్ ఫొటోస్ నేను ఇంకా రికార్డ్ చేయలేదు. నేను నీకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ప్రశాంతంగా నీ ఫోటోలు వీడియోలు తీసుండేవాడిని. కానీ నువ్వు ముందుగానే జాగ్రత్త పడి అంత పాడు చేసావు. ఇక నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేదా నేను ఆడవాళ్ళ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో పెట్టేస్తాను. వర్ష ఆ సమయంలో సైలెంట్ గా ఉంది. తనకు ఆ ఊరి ఆడవాళ్ల పరువు గురించిన ప్రశ్న తలెత్తింది. ఇంటికొచ్చి జరిగిందంతా ఫోన్లో తన భర్తకు చెప్పింది. సునీన అంతకు ముందే డాక్టర్ వల్ల బాధపడింది. ఆమె భయపడింది. ఇంట్లో ఎవరికైనా ఈ విషయం చెబితే ఆ డాక్టర్ ఎక్కడ తన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెడతాడో అని. అందుకే జరిగిందంతా తనిప్పుడు వర్షకు చెబుతుంది. ఇక తర్వాత రకుల్ ఊరొస్తాడు. డాక్టర్ వినోద్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని అనుకుంటారు. అయితే వర్షకు చిన్నపాటి భయం. డాక్టర్ వినోద్ కనుక కొంచెం అనుమానం వచ్చినా తన ఫోన్ నుంచి ఆ వీడియోలన్నీ డిలీట్ చేస్తాడు. ఇక తన నేరం రుజువవ్వదని. ఇక వర్ష రకుల్ కి అన్ని అర్థమయ్యేలా చెబుతుంది. అనుకున్న ప్లాన్ ప్రకారం ఆమె డాక్టర్ వినోద్ క్లినిక్ కి వెళ్తుంది. విషయం ఏమిటి? చాపి స్వయంగా వాళ్ళలో చిక్కడానికి వచ్చింది ఎందుకు? నా టచ్ అంత నచ్చిందా? అలాంటిదే అనుకోండి. నా రోగానికి మందు మీ దగ్గరే ఉంది. నేను మళ్ళీ రానా లేక ఇప్పుడే నాకు మందు ఇస్తారా? అరే లేదు లేదు, తర్వాత ఎందుకు? నేను ఇప్పుడే నీకు వైద్యం చేస్తాను. రా లోపలికి వెళ్దాం. వర్ష అనుకున్నదే జరిగింది. డాక్టర్ తన మాటల్లో చిక్కుకున్నాడు. ఇక తను డాక్టర్ ఫోన్ దొంగిలించాలనుకుంది. వినోద్, ఈ దగ్గర మెడిసిన్స్ కంపు. ముందు నువ్వు వెళ్లి ఆ కోట్ తీసి బాగా కాళ్ళు చేతులు ముఖం కడుకురా. అప్పుడే నా దగ్గరకు వస్తే మజా ఉంటుంది. ఓ, నువ్వు ఇక్కడే ఉండు. నేను వాష్రూమ్కి వెళ్ళి ముఖం కడుక్కొని వస్తా. వినోద్ కి ధ్యాస లేకుండా పోయింది. తన కోట్ తీసి వాష్రూమ్ కి వెళ్తాడు. ఇంకా తన కోట్లోనే మొబైల్ ఫోన్ ఉంది. వర్ష త్వరగా వినోద్ మొబైల్ తీసుకుని క్లినిక్ నుంచి బయటకు వస్తుంది. రకుల్ అక్కడే నిల్చొని ఉంటాడు. ఇంకిద్దరు పోలీస్ స్టేషన్ కు వెళ్తారు. వర్ష జరిగిందంతా పోలీసులకు చెప్తుంది. పోలీసులు డాక్టర్ వినోద్ ని అరెస్ట్ చేస్తారు. అతన్ని ప్రశ్నిస్తారు. ఊళ్ళో అందరికీ విషయం తెలిసిపోతుంది. తమ ఇంటి ఆడవాళ్లతో డాక్టర్ వినోద్ చేసిన అకృత్యాలు వాళ్ళని భయపెట్టేస్తాయి. అది తలుచుకొని వారందరూ బాధపడతారు. వినోద్ పై కోపంతో రగిలిపోతారు. అమ్మా, ఈ రోజు వదిన లేకుంటే వినోద్ లాంటి నీచమైన డాక్టర్ పోలీసులకు చిక్కి ఉండేవాడు కాదు. వదిన నాతో పాటు పూర్తి గ్రామంలోని ఆడవాళ్లకు న్యాయం చేసింది. ఇదంతా తెలుసుకొని మేము చాలా బాధపడుతున్నామమ్మా. నువ్వు ఈ రోజు ఇంటి పరువుతో పాటు పూర్తి గ్రామ పరువు కాపాడవు. వర్ష కొడలా అందరినీ రక్షించావు. నువ్వు సుఖంగా ఉండాలమ్మా, చల్లగా ఉండు. పోలీస్ లాఠీ పడితేనే ఆ నీచుడికి బుద్ధి వస్తుంది. మన ఇంటి ఆడబిడ్డల పట్ల ఇలాంటి చెడ్డ పని చేసే అలాంటి డాక్టర్లకు కఠినమైన శిక్ష పడాలి. అలాంటి వాళ్లకు ఈ శిక్ష గుణపాఠం అవ్వాలి. నాన్న, పోలీసులు ఆ డాక్టర్ ని జైల్లో వేశారు. అతనికి కఠిన శిక్ష ఖాయం. ఆ దేవునికి శతకోటి ధన్యవాదాలు. అంతా మంచి జరిగింది. ఇక ఊరి జనాలందరూ వర్షని చాలా పొగిడారు. ఇంకా తన ఆడపడుచు సోనేని పెళ్లి తర్వాత వర్ష రకుల్తో టౌన్ కి తిరిగి వెళ్లిపోతుంది. అమిత్కి ఎప్పుడూ ధనవంతుడవ్వాలని ఉంటుంది, కానీ పని చేయడం మాత్రం ఇష్టం ఉండదు. రే చూస్తుండండి, ఏదో ఒక రోజు ధనవంతుడినవుతా. ఓ అదలాగా నువ్వు టీ కూడా ఫ్రీగా తాగుతావు. ఏదైనా పని చేస్తున్నావా? అసలు ధనవంతుడు అవ్వాలంటే కష్టపడాలి, తెలుసుకో. కష్టపడడం అనేది గాడిదలు కూడా చేస్తాయి. గాడిదలు ధనవంతులు అవుతాయా? ధనవంతులు అవ్వాలంటే బుర్ర ఉండాలి. హా, ఈసారి నీ బుర్ర ఏం చెప్తుందో? నీ ప్లాన్ ఏంటి? ఏం లేదు, ధనవంతుడైన వాడి కూతుర్ని పెళ్లి చేసుకుంటాను. మా అమ్మగారి డబ్బుతో ఎంజాయ్ చేస్తాను. అమిత్ బ్రెయిన్ లో ఇటువంటి కన్నింగ్ ప్లాన్ ఉంది. ఒక ధనవంతుడైన అతని కూతుర్ని వెతికే పనిలో పడ్డాడు అమిత్. అప్పుడే కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నాన్న చెప్పాడని అమిత్ సిటీలో ఓ ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇంటర్వ్యూలో అయితే సెలెక్ట్ అవ్వడు, కానీ ఆ కంపెనీ ఓనర్ కూతురుని కలుస్తాడు. ఆ అమ్మాయి పేరు అంకిత. అంకిత దగ్గరికి అమిత్ వెళ్ళి ఇలా అంటాడు. హలో, నా పేరు అమిత్. మీరు ఈ కంపెనీ ఓనర్ కూతురంట కదా? "హా, అయితే ఏం లేదు, నిజానికి నేను కూడా ఓ కంపెనీ ఓనర్ కొడుకుని. అందుకే మిమ్మల్ని కలవాలనుకున్నాను. హా, అవునా? మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇంటర్వ్యూకి?" ఆ, అదంతా మా నాన్నగారి పరువు కోసం. నేను తన బిజినెస్ హ్యాండిల్ చేసే ముందు నేను ఎక్కడైనా పని చేయాలనుకుంటున్నాడు. నాన్నలంటే అంతే కదా మరి. హా, కరెక్ట్గా చెప్పారు. ఈ నాన్నలకి తెలీదు మనకన్నీ తెలుసని. ఇలా నవ్వులతో వాళ్ళ పరిచయం మొదలైంది. ఇంత పెద్ద అబద్ధం చెప్పి అమిత్ అంకిత నంబర్ తీసుకుని వెళ్తాడు. అమిత్ ఇంటికి వెళ్తూ ఉండగా బస్లో తన పక్కన ఒక అమ్మాయి వచ్చి కూర్చుంటుంది. తను చాలా కోపంగా ఉంటుంది. అమిత్ ఇలా అంటాడు. ఏమైంది మేడం? మీరు ఎందుకంత కోపంగా ఉన్నారు? కోపం ఎందుకు రాదు? ఫస్ట్ టైం నేను బస్ ఎక్కాను. 2 కోట్ల రూపాయల కార్ దారి మధ్యలో చెడిపోయింది. 2 కోట్ల? అరే వా,
ఈ అమ్మాయి కూడా గొప్పింటమ్మాయి అనుకుంటా. ఇలా మనసులో ఆలోచించుకుంటూ ఉంటాడు అమిత్. ఇంటర్వ్యూ ఏమైంది? సెలెక్ట్ అవ్వలేదు నాన్న. అవ్వదని తెలుసు నాకు. అందుకే నేను చెప్పింది విను. నా ఫ్రెండ్ ఒకడున్నాడు. వాడి కూతుర్ని పెళ్లి చేసుకో. తను 10 లక్షల రూపాయలు ఇస్తాడు. ఇంకా తన కంపెనీ షేర్స్ కూడా ఇస్తాడు. ఇదంతా విని అమిత్కి దురాశ పెరిగిపోతుంది. భగవంతుడికి తన మనస్సులోనే థ్యాంక్స్ చెప్తాడు. హే భగవంతుడా, ఇన్ని రోజుల తర్వాత నా బాధను అర్థం చేసుకున్నావు. ఈ రోజు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు అమ్మాయిల్ని నా జీవితంలోకి పంపించావు. థ్యాంక్ యూ. అమిత్ దురాశ పెరిగిపోయింది. ఇంతకు ముందు ఒక డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ ఇప్పుడు ముగ్గురిని వాళ్ళ ముగ్గురులోనే చూస్ చేసుకోవాలి. కానీ ఇలా అనుకుంటాడు. ఒక్క అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ధనవంతుడిని అవ్వచ్చు. మరి నేను ముగ్గురిని పెళ్లి చేసుకుంటే? ఆ, అవును, నేను ఇంకా గొప్ప ధనవంతుడిని అవ్వచ్చు. లేదు, ఒక్క అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి నేను ముగ్గురిని చేసుకుంటా. అమిత్ అంకితకి కోమలికి కాల్ చేసి అబద్ధాలు చెప్తాడు. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, కానీ మా నాన్నకి ఇష్టం లేదు. తను చాలా గొప్ప ధనవంతుడు కదా, తనకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోమంటున్నాడు. కాబట్టి మనం రహస్యంగా పెళ్లి చేసుకుందాం. అమిత్ వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్ కూతురు సీతని పెళ్లి చేసుకుంటాడు. అదేవిధంగా సిటీలో వేరువేరు రోజుల్లో అంకిత కోమలిని పెళ్లి చేసుకుంటాడు. కోమలితో చూడు, నేను వెంటనే నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళలేను. ఇప్పుడు నేను బిజినెస్ డెవలప్ చేయాలి. బిజినెస్ ఒకసారి డెవలప్ అయిన తర్వాత నేను నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను. అప్పటి వరకు అప్పుడప్పుడు నేను వస్తూ వెళ్తూ ఉంటాను. తర్వాత ఒక చోట కలిసి ఉందాం. అంకిత దగ్గరకు వెళ్లి కూడా ఇదే మాటలు చెప్పాడు. వాళ్ళిద్దరూ నమ్మేశారు. బిజినెస్ పేరుతో వాళ్ళిద్దరి దగ్గర చెరు 10 లక్షలు తీసుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చాక సీత, మీ దగ్గర ఇంత డబ్బులు ఎలా వచ్చాయి? నేను టౌన్లో మంచి బిజినెస్ ప్లాన్ చేశాను. దానికి సంబంధించిన డబ్బులు. నువ్వు ఈ డబ్బు ముట్టుకోవద్దు. పాపం సీత కూడా ఆ మాటలు నమ్మేస్తుంది. ఇలా కొన్ని రోజులు చాలా బాగా గడిచింది. అమిత్ కొన్ని రోజులు సిటీకి వచ్చి అంకితతో కోమలితో గడుపుతున్నాడు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకుంటున్నాడు. ఇంటికి వచ్చి సీతతో కలుపుతున్నాడు. ఇక్కడ మామగారి కంపెనీ డబ్బులు కూడా తీసుకుంటూనే ఉన్నాడు. ఇలా కొన్ని రోజుల తర్వాత అమిత్ దగ్గర చాలా డబ్బులు వచ్చాయి. ఆ డబ్బుతో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేశాడు. నా కల నెరవేరింది. హాహా. ఇప్పుడు నా దగ్గర బోలెడు డబ్బుంది. అలా అమిత్ ఖరీదైన ఫోన్, కార్ అన్నీ కొంటాడు. ప్రతిరోజు సాయంత్రం తన కార్ తీసుకొని ఇంతకు ముందు తను టీ తాగిన లైన్ల నుండి వెళ్తూ ఉండేవాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇదంతా చూసి ఈ విధంగా మాట్లాడుకునేవాళ్ళు. చూసావా అమిత్, ఏం చెప్పాడో అదే చేశాడు. ఇప్పుడు చూడు ఎలాంటి కార్లు తిరుగుతున్నాడు. మనం చూడు ఇలాగే బ్రతుకుతున్నాం రోజు. లేదు, మనం కష్టపడి బతుకుతున్నాం. నీ అమిత్ ఏదో ఫ్రాడ్ చేశాడనిపిస్తుంది. లేదంటే కట్నం డబ్బుతో ఇంత గొప్పగా ఎవరుండగలరు? చూస్తూ ఉండు, త్వరలోనే అన్ని విషయాలు బయటికి వస్తాయి. అప్పుడు తెలుస్తుంది. అమిత్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇలా అనుకుంటాడు. టౌన్ లో ఉన్న నా భార్యలిద్దరూ ఇక్కడికి రారు. ఇక్కడున్న నా భార్య టౌన్ కి రాదు. చాలు, నా జీవితం ఇలా గడిచిపోతే చాలు. కానీ ఈ కాన్ఫిడెన్స్ పోను పోను ఓవర్ కాన్ఫిడెన్స్ గా మారింది. అంకిత కోమలికి డౌట్ వస్తుంది. ఈ అమిత్ ఏంటి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాడు? ఈ డబ్బులంతా ఏం చేస్తున్నాడు? కోమలి ఏమో, ఏంటి నన్ను అసలు తను ఇంటికి తీసుకెళ్ళడు, ఏం చేస్తున్నాడు అసలు? సీత కూడా, ఏంటసలు ఈయన ప్రతి నెల ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఈ విషయాన్ని తెలుసుకోవాలి. సీత ఎలా అయినా సరే టౌన్ కి వెళ్ళాలనుకుంది. అమిత్ కి తెలియదు అంకిత కోమలి ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని. ఒకరోజు సాయంత్రం పార్టీలో వాళ్ళిద్దరూ కలుసుకొని ఫ్రెండ్షిప్ ని గుర్తు తెచ్చుకుంటారు. కోమలి ఇలా అంటుంది, అంకిత నీకు ఒక విషయం తెలుసా? నాకు పెళ్ళయింది. అది కూడా ఎవ్వరికి తెలియకుండా రహస్యంగా. నా పెళ్లి గురించి కూడా ఎవరికి తెలియదు. సరేలే, రేపు నా భర్త వస్తున్నాడు. తనని నీకు పరిచయం చేస్తా. హో, నా భర్త కూడా రేపే వస్తున్నాడు. నేను కూడా నీతో పరిచయం చేస్తాను. ఇదిలా ఉండగా అమిత్ తన కార్లో పట్టణానికి బయలుదేరతాడు. అమిత్ వెనకాలే సీత కూడా తనని ఫాలో అవుతూ ఉంటుంది. అలా వెనకే పట్టణానికి వచ్చేస్తుంది. అమిత్ డైరెక్ట్ గా అంకిత దగ్గరకు వస్తాడు. అంకిత తన ఫ్రెండ్ గురించి అమిత్ కి చెప్తూ ఉంటుంది. అమిత్ కి తెలియదు కదా అంకిత వాళ్ళ ఫ్రెండ్ కోమలియే అని. అంకిత అమిత్ ని కోమలి దగ్గరకు తీసుకొచ్చింది. చూడు, ఇతనే నా భర్త. అదేంటి, ఇతను నా భర్త కూడా? అదేంటి? చచ్చండ్ర బాబు, ఇప్పుడేం చేయాలి? సీత పరిగెట్టుకుంటూ వచ్చి
ఇతను నా భర్త. నువ్వు ఇక్కడికెలా వచ్చావు? ఇప్పుడు మాకు అర్థమైంది. నువ్వు డబ్బుపై దురాశతో మా ముగ్గురిని పెళ్లి చేసుకున్నావు కదా? అవునా? విషయం ఇదైతే అస్సలు వదిలిపెట్టను. నేను కూడా అని సీత అమిత్ని కొడుతుంది. ఆ తర్వాత ముగ్గురు కలిసి అమిత్ని కొట్టి పోలీసులకి అప్పచెప్తారు. పోలీసులు అమిత్ని చీటింగ్ కేసుపై జైల్లో పెడతారు. ఆ విధంగా దురాశ కారణంగా అమిత్ తన జీవితాంతం జైల్లోనే గడపాల్సిన పరిస్థితి వచ్చింది. Thanks for watching.